కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. 7 ఏళ్ల 239 రోజులుగా ఆయన సీఎం హోదాలో పనిచేస్తున్నారు. ఈసారి కూడా తాను పూర్తి సమయం సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సీఎంగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన బాగుండాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో సాధించడానికి ఒక లక్ష్యం ఉంటుందని అన్నారు. సిద్ధరామయ్య చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలుస్తారని కొనియాడారు. ಯಾವುದೋ ದಾಖಲೆಗಳನ್ನು ಮುಗಿಬೇಕು ಅಂತ ರಾಜಕೀಯ ಮಾಡಲಿಲ್ಲ, ಕಾಕ್ತಾಳೀಯ ಬಂದಿದೆ ಅಷ್ಟೇ. ಸೊ ದೇವರಾಜ ಅರಸರವರು ಎಷ್ಟು ವರ್ಷ ಮಾಡಿದ್ದಾರೆ, ಎಷ್ಟು ದಿನಗಳು ಮಾಡಿದ್ದಾರೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಇವತ್ತು ದೇವರಾಜ ಅರಸರವರ ಜನರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಅದನ್ನು ಮುರಿತಕ್ಕಂಥ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ. ನನಗೆ ಸಮ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ. ನಾಳೆ ಆದರೆ ಅದು ಬ್ರೇಕ್ ಆಗುತ್ತೆ, ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ನಾಳೆ ಬ್ರೇಕ್ ಆಗುತ್ತೆ. ಇದು ಪರಿಪೂರ್ಣ ಅವಧಿ ಮುಗಿಸ್ಬಿಟ್ಟು ಮತ್ತೊಂದು ದೊಡ್ಡ ಇತಿಹಾಸ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತೀರಾ? ಇದು ಪರಿಪೂರ್ಣ ಅವಧಿ ಮುಗಿಸಿ ಇತಿಹಾಸ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತೀರಾ? ಇದು ಮತ್ತೆ ಅದು ಹೈಕಮಾಂಡ್ನವ್ರು ತೀರ್ಮಾನ ಮಾಡೋದು. ಹೈಕಮಾಂಡ್ನವ್ರು ಯಾವಾಗ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಪೂರ್ಣಾವಧಿಯ ಸಿಎಂ ಆಗುವ ಹೈಕಮಾಂಡ್ ವಿಶ್ವಾಸ ಇದೆ ಸರ್? ವಿಶ್ವಾಸ ಇದೆ. ವಿಶ್ವಾಸ ಇಲ್ಲದವ್ರು ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಹೆಂಗೆ? ಯಾವುದೋ ದಾಖಲೆಗಳನ್ನು ಮುಗಿಬೇಕು. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. 7 ఏళ్ల 239 రోజులుగా ఆయన సీఎం హోదాలో పనిచేస్తున్నారు. ఈసారి కూడా తాను పూర్తి సమయం సీఎంగా ఉంటారని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా సిద్ధరామయ్య రికార్డుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్. శ్రీనివాస్, కర్ణాటకలో అత్యధిక కాలం పాటు కూడా సీఎంగా కొనసాగుతూ సీఎం పదవిలో ఉన్నట్లుగా కూడా సిద్ధరామయ్య రికార్డుకి ఎక్కారు. మొత్తం 7 సంవత్సరాల 239 రోజుల పాటు కూడా ఆయన సీఎం పదవిలో కొనసాగినట్టుగా కూడా రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికర ఘటన కూడా జరిగింది. ఆయన ఈ కాలం పాటు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలాన్ని కూడా ఆయన కంప్లీట్ చేస్తాననే విధంగా కూడా ఆయన తెలపడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా కొంతమంది మీడియా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడంతో డీకే శివకుమార్ కూడా ఒక రకమైన ఆశ్చర్యమైన ఆన్సర్ నే ఇచ్చారనే చెప్పుకోవాలి. ఇంతకాలం కూడా కర్ణాటకలో తాను సీఎం గా అంటే 2.5 ఏళ్లు పూర్తవడంతో మరో 2.5 ఏళ్లు తాను సీఎం గా ఉండాలని చెప్పి కూడా కొంతకాలంగా కూడా పట్టుబడుతూ వస్తున్నారు. ఇదే విషయమై కూడా కర్ణాటకలో గత కొంతకాలంగా ఒక ఇష్యూ అనేది కూడా నడుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ సీఎం సిద్ధరామయ్య సృష్టించిన రికార్డు మేరకు ఆయన ధీమా వ్యక్తం చేయడం, తర్వాత కాలం కూడా తానే ఉంటాననే విధంగా కూడా ఆయన స్పందించడంతో డీకే శివకుమార్ ని ఈ మీడియా ప్రశ్నించడంతో కూడా ఆయన కూడా సిద్ధరామయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆయన మరింత కాలం పాటు కూడా సీఎం గా కొనసాగాలని చెప్పి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో పదవిని కొనసాగి చరిత్రలో కూడా శాశ్వతంగా నిలిచిపోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పి డీకే శివకుమార్ స్పందించడం కూడా అందరిలో కూడా ఆశ్చర్యం అయితే నెలకొంది. శ్రీనివాస్.